గడిచినటువంటి 10 నెలల కాలంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది గాడి తప్పింది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనం పెరిగిపోయి ఆడవాళ్ళ మీద అకృత్యాలు అనేటువంటివి ఒక సాచురేషన్ ఇదిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇవాళ రాజమండ్రిలో 23 ఏళ్ళ వయసున్నటువంటి ఓ బీఫార్మసీ స్టూడెంట్, ఫార్మా డి స్టూడెంట్ పాపం ఇక్కడ ఒక డాక్టర్ చేతుల్లో మోసపోయి ఆమె ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఎవరి దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగదు అనేటువంటి ఒక అపనమ్మకంతో ఈ ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ మీద కావచ్చు, లేకపోతే ఈ పరిస్థితుల రీత్యా కావచ్చు, తాను చదువుకున్నటువంటి విద్యనే తన చావుకి ఉపయోగించుకుని ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా బాధ అనిపించేటటువంటి విషయం. వాళ్ళ తల్లిదండ్రులకి ఖచ్చితంగా తీరనటువంటి నష్టం జరిగింది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఇవాళ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా ఎవరైతే నాగా అంజలి యొక్క ఈ పరిస్థితికి కారకులో వాళ్ళ మీద తక్షణమే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇవాళ ఏది జరిగినా దాన్ని ఏదో రకంగా రాజకీయంగా ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా గమనిస్తాం. ఇవాళ హాస్పిటల్లో యాజమాన్యంలో లేకపోతే హాస్పిటల్లో కార్నర్ చేసి ఎవరో ఒకరికి దాన్ని అంటగట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కూడా మంచి పద్ధతి కాదు. ఎవరైతే తప్పు చేశారో వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి, వారిని ఖచ్చితంగా దండించాలి. లా ప్రకారం ఏదైతే వారి మీద యాక్షన్ తీసుకోవాలో ఖచ్చితంగా అందులో ఏమాత్రం కూడా రాజీ పడకుండా తీసుకోవాలి అనేటువంటిది ఒక పక్కన గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాయి. మరో పక్కన వేళ పెద్ద పెద్ద సంస్థలు మనం చూస్తూ ఉన్నాం. సంస్థల్లో వందల మంది వేల మంది పనిచేస్తూ ఉంటారు. ఆ ప్రతిదాన్ని తీసుకొచ్చి ఆ సంస్థ యాజమాన్యానికో లేకపోతే అందులో ఉన్నటువంటి ఆర్గనైజర్లకు వారికి ముడిపెట్టేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కూడా మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా ఎవరైతే సోకాల్ డాక్టర్ దీపక్ అనేటువంటి వ్యక్తి దీనికి కారకుడో అతని మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. సేమ్ టైం ఇవాళ రాజమండ్రిలో కిమ్స్ హాస్పిటల్, బొల్లేని హాస్పిటల్ ఉండబట్టే వేల మందికి సరైనటువంటి సమయంలో వైద్య సేవలు అందుతూ ఉన్నాయి. ఇవాళ హాస్పిటల్ యాజమాన్యం మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోండి, ఆ కన్సర్న్ డాక్టర్ మీదని ఒత్తిడి చేయొచ్చు, లేకపోతే ఆ పాపకి బాధితురాలికి న్యాయం చేయండి, సరైనటువంటి వైద్యం అందించండి అని చెప్పి డిమాండ్ చేయడంలో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కానీ ఖచ్చితంగా మేము కూడా వారి పక్షాన నిలబడతాం. కానీ హాస్పిటల్ యాజమాన్యాన్ని కార్నర్ చేసి చేయడం అనేటువంటిది మాత్రం మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. దేవుడి దయ వలన ఆ పాపకి మంచి జరగాలని, ఏదో రకంగా మళ్ళీ తిరిగి తాను కాన్షియస్లోకి రావాలని, తన ఆరోగ్యంగా ఉండాలని, వారి తల్లిదండ్రులకి తోడుగా ఉండాలి అని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా బాధితురాలికి న్యాయం జరిగేటట్టుగా చూడాలి అని.